బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. సౌత్ హీరోల విషయంలో ఒకంత అటెన్షన్ పే చేస్తున్నారు బిగ్ బి అమితాబ్. దక్షిణాది సీనియర్లతో కార్డియల్ రిలేషన్ ని మెయింటైన్ చేస్తారు బాలీవుడ్ షెహన్షా. కాకపోతే అది ఇంతకు ముందు సీనియర్ల వరకే ఉండేది, కానీ ఇప్పుడు యంగ్ స్టార్ల విషయంలో కూడా కనిపిస్తోంది. సైరాలో మెగాస్టార్తో కలిసి నటించారు బిగ్ బి. తనకు గురువుగా కనిపించే పాత్రలో ఎవరు చేస్తే బాగుంటుందా అని ఆలోచించి బిగ్ బీకి ఫిక్స్ అయ్యారు మెగాస్టార్. అడగ్గానే ఓకే చేసి గోసాయి వెంకన్న క్యారెక్టర్ని అద్భుతంగా పండించారు బిగ్ బి. సౌత్కొచ్చి చిరుతో సినిమా చేయడమే కాదు, నార్త్కు వెళ్లిన నాగార్జునను కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు అమితాబ్. కల్కి సినిమాలో ప్రభాస్ హీరోనా, అమితాబ్ హీరోనా అన్నంతగా మెప్పించారు సీనియర్ బచ్చన్. ఆయన రోల్కి ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ ఏజ్లో ఆయన చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చూసి ఫిదా అయిపోయారు అభిమానులు. కల్కి సినిమా సెకండ్ పార్ట్లో అమితాబ్ రోల్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఆచార్యపుత్రుడిగా అమితాబ్ విశ్వరూపాన్ని చూడ్డానికి సెలబ్రిటీలు కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ యాక్టర్స్ అని మెచ్చుకున్న అమితాబ్ ఇప్పుడు అల్లు అర్జున్ నటనకు ఫిదా అవుతున్నారు. పుష్పరాజ్ని చూడని వాళ్ళెవరైనా ఉంటే వెంటనే చూడమని సలహా ఇస్తున్నారంటేనే బన్నీ యాక్టింగ్కి ఆయనెంత మెస్మరైజ్ అయ్యారో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మనకి కొత్తవారా అంటే కొత్తవారు కాదు, పాతవారా అంటే పాతవారు కాదు, కొత్త పాతల మధ్య నలిగిపోతున్న వారు. కానీ తెలుగు స్క్రీన్ మీద ప్రూవ్ చేసుకోవడానికి తహతహలాడిపోతున్నవారు. మరి 2025లో లక్ టెస్ట్కి ఎవరు రెడీ అవుతున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో భాగ్యశ్రీ బోర్సేని చూసిన వారు ఈ అమ్మాయికిక తిరుగే ఉండదు అనుకున్నారు. కానీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. చేతిలో రామ్ సినిమాతో సహా మూవీస్ బాగానే ఉన్నాయి. కానీ తొలి సినిమా పరాజయం మాత్రం ఈ అమ్మాయిని వెంటాడుతోంది. 2025లో అయినా సక్సెస్తో బౌన్స్ బ్యాక్ కావాలన్నదే భాగ్యశ్రీ టార్గెట్. రుక్మిణి వసంత్ అనే పేరు ఈ మధ్య నందమూరి సర్కిల్స్లో చాలా బాగా వినిపిస్తోంది. తారక్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమాలో నాయికగా రుక్మిణి వసంత్ని సెలెక్ట్ చేశారన్నది వైరల్ అవుతున్న వార్త. ఆల్రెడీ కన్నడలో ప్రూవ్ చేసుకున్న ఈ లేడీకి తెలుగులో సాలిడ్ మూవీ పడిందనే మాటలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. మాళవిక మోహనన్ మనకి కొత్తేం కాదు, అడపాదడపా డబ్బింగ్ సినిమాలతో హెలో చెప్పిన నటి. అయినా పర్ఫెక్ట్ తెలుగు సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు మాళవిక. రాజాసాబ్లో డార్లింగ్ పక్కన ఈ బ్యూటీ ఎంత బాగా పెర్ఫామ్ చేశారో, ఎంత గ్లామర్తో చెలరేగిపోతారో చూడాలన్నది ఫ్యాన్స్ కోరిక. ఇక మలయాళ బ్యూటీ మమితాకి తెలుగులో ఆఫర్లు క్యూ కడతాయనుకున్నారు జనం. కానీ ఎందుకో మమిత నిలిచి నిదానంగా అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం దళపతి 69లో నటిస్తున్న ఈ బ్యూటీ నెక్స్ట్ ఇయర్ తెలుగు సినిమాల్లో కూడా సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. రెమ్యూనరేషన్లు హీరోలకు ఈక్వల్గా హీరోయిన్లకు ఎందుకనుండవు? ఈ మాట మనం తరచూ వింటూనే ఉంటాం. అయితే హీరోలకు ఈక్వల్గా హీరోయిన్ల సినిమాలు కూడా కలెక్షన్స్ తెచ్చుకోవాలి కదా అనే డిస్కషన్ కూడా జోరుగా జరుగుతోంది ఇప్పుడు. డిస్కషన్లో ఎందుకు, చేసి చూపించేద్దాం అని ఈ ఏడాది కొంతమంది భామలు ఫిక్స్ అయిపోయారు. బాక్స్ ఆఫీస్ దగ్గర తమ తడాఖా చూపిస్తున్నారు. శ్రద్ధా కపూర్ కెరీర్లో మాత్రమే కాదు, బాలీవుడ్లోనే మంచి హిట్ స్త్రీ 2. 800 కోట్ల రూపాయలు వసూలు చేసిన హారర్ కామెడీ జానర్లో సూపర్ మూవీగా స్టాంప్ వేసుకుంది ఈ సినిమా. అటు ఆర్టికల్ 370 కూడా 100 కోట్ల క్లబ్లోకి చేరింది. ఆమీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కశ్మీర్లో జరిగిన పరిస్థితుల ఆధారంగా రూపొందింది. కరీనా కపూర్, టబు, కృతి సనన్ కీలక పాత్రల్లో నటించిన సినిమా క్రూ. మేకింగ్ టైం నుంచే ఆడియన్స్లో క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇది. బంగారం దొంగిలించే ఎయిర్ హోస్టెస్ క్యారెక్టర్స్లో మెప్పించారు ముగ్గురు హీరోయిన్లు. దాదాపు 120 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది క్రూ. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న మూవీ ముంజియా. శార్వరి వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్ కీ రోల్స్ చేశారు. శార్వరికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టిన మూవీ ఇది. 30 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకి 130 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. జర్నలిస్ట్ వైశాలి సింగ్ క్యారెక్టర్లో భూమి పడ్నేకర్ నటించిన సినిమా భక్షక్. అనాథాశ్రమాల్లో పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాల్ని బయటపెట్టడానికి ఒక మహిళ చేసిన పోరాటం జనాల్ని ఆకట్టుకుంది. 2024 ఫీమేల్ ఓరియంటెడ్ కంటెంట్లో తనకంటూ ఒక మంచి ప్లేస్ సంపాదించుకుంది భక్షక్. మలయాళ సినిమా అనగానే అందరికీ ఏం గుర్తొస్తుంది? మినిమం బడ్జెట్ మూవీస్.
కదా మేజర్ కలెక్షన్స్ 100 కోట్లను దాటడం అనేది కొన్నేళ్ల ముందైతే మాలీవుడ్కి కలే. కానీ ఇప్పుడు మిగిలిన ఏ ఇండస్ట్రీకి తాము తక్కువ కాదు అని ప్రూవ్ చేస్తోంది కేరళ బాక్స్ ఆఫీస్. 100 దాటి 1000 కోట్ల వైపు ట్రావెల్ చేసింది 2024 బాక్స్ ఆఫీస్. మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్లో ఉందిప్పుడు. కాసుల వర్షం కురిపిస్తున్నాయి అక్కడి సినిమాలు. 2024లో తొలి 5 నెలల్లోనే 1000 కోట్లు వసూలు చేసింది మలయాళ ఇండస్ట్రీ. ఆ తర్వాత కూడా అదే దూకుడు చూపించింది మల్లీవుడ్. తెలుగు ఇండస్ట్రీకి పోటీగా 2024లో మలయాళం సినిమాలు కూడా అద్భుతాలు చేశాయి. మంజుమల్ బాయ్స్ 250 కోట్లు, ప్రేమలు 140 కోట్లు, ఫహద్ ఫాజిల్ ఆవేశం 150 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం 175 కోట్లు, మమ్ముట్టి భ్రమయుగం 75 కోట్లు, టొవినో థామస్ అన్వేషిప్పిన్ కండెదుం 50 కోట్లు, ఏఆర్ఎం 120 కోట్లు. ఇలా సాగింది 2024లో మలయాళ ఇండస్ట్రీ దూకుడు. రీసెంట్ గా రిలీజ్ అయిన బరోజ్ని టెక్నికల్లీ హై స్టాండర్డ్ సినిమా అని మెచ్చుకుంటున్నారు జనం. అలాగే ఉన్ని ముకుందన్ నటించిన మార్కో సినిమాకు మంచి రివ్యూలే వస్తున్నాయి. ఉన్ని స్టోరీ సెలెక్షన్ ని మెచ్చుకుంటున్నారు అభిమానులు. యాక్షన్ థ్రిల్లర్ ని సరికొత్తగా డిఫైన్ చేసిందనే టాక్ కూడా స్ప్రెడ్ అవుతోంది. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్. 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేసుకోండి.